మీరు ఇక్కడ 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు జీవితంలో ఇట్స్ ఎ గోల్డెన్ పీరియడ్. ఈ 4 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేస్తే జీవితాంతం కష్టపడతారు. ఈ 4 ఏళ్ళు కష్టపడితే జీవితాంతం ఎంజాయ్ చేస్తారు. అంటే అది ఎవరికైనా. అలాగే కూరగాయలు చాలా రకాలు ఉంటాయి. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు, దోసకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ 2-3 రోజుల్లో పాడైపోతాయి. మహా అయితే ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్. కానీ ఒకే ఒక కూరగాయల్లో ఉన్న గుమ్మడికాయ ఉంటుంది చూసారా, అది నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా ఎప్పుడు కోసినా తాజాగా ఉండే కాయ గుమ్మడికాయ. అలాంటి గుమ్మడి నరసయ్య గారు మన సమక్షంలో. అటక మీద దాచిపెట్టుకోవచ్చు, దాన్ని అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు, పులుసులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఎట్లా చేసుకున్నా సరే సమాజానికి ఏ విధంగానైనా పనికొచ్చే ఒక అద్భుతమైన వ్యక్తి గుమ్మడి నరసయ్య గారు. నేను నా జీవితంలో చాలా తక్కువ మంది మహానుభావులు, అంటే రాజకీయాలు ముఖ్యంగా, సత్తెనపల్లిలో బావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక ఆయన ఉండేవారు, మహానుభావుడు. ఆయన బ్రహ్మచారి. ఆయన ఇంటికి తాళం కూడా లేదు. ఆయన ఇంట్లో ఒక మంచం, ఒక పడక కుర్చీ, ఒక కుండ, అంతే, దట్స్ ఆల్. రాజకీయాల్లో దాదాపు 50 ఏళ్ళు పనిచేసిన బావిలాల గోపాలకృష్ణయ్య గారిని నేను పర్సనల్గా చూశాను. ఆ తర్వాత గుమ్మడి నరసయ్య గారికి వాళ్ళ సత్కారం అంటే కావాలని ఆయన చూడడానికి, ఆయన దర్శనం చేయడానికి, ఆయన పక్కన కూర్చోవడానికి వచ్చాను నేను. వాడు రాజకీయాల్లో ఉంటూ ప్రజాసేవ కోసమే, ప్రజల కోసమే జీవితాన్ని ధారపోస్తూ తను సామాన్యంగా, అంటే ఒక నిచ్చెన ఉంటుంది. నిచ్చెన యొక్క పని ఏమిటంటే ఎక్కి పైకి వెళ్ళిపోతారు, నిచ్చెన అక్కడే ఉండిపోతుంది. ఒక పడవ ఉంటుంది, ఆ పడవలో యువతల నుంచి అవతల తీరం వెళ్ళిపోతాం, కానీ పడవ అక్కడే ఉండిపోతుంది. అలాంటి ఒక మహానుభావుడు నిజంగా ఇంకా ఈ రోజుల్లో, అంటే మనం బతుకుండగా కూడా ఇలాంటి మహానుభావులు ఉన్నారా అని ఒక్కసారి దర్శనం చేసుకుని, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ముట్టుకుంటే పుణ్యం మనకి. అలాంటి మహానుభావులు దర్శనం చేయడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను.